గత నెల 15 రోజుల నుంచి రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు, ఎందుకు కష్టపడ్డారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది, కల్లాల దగ్గర మార్కెట్ యార్డ్ దగ్గర 20 రోజులు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? ఎవరి పొరపాటు ఇది? ఈ ప్రభుత్వ వైఫల్యం కదా. దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం మా ఇంటి మీద బియ్యం పోస్తా, తొక్కుతా, లేకపోతే పొలిమేరలో దాటనివని మాట్లాడతాడు ఆయన. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 53 లక్షల మెట్రిక్ టన్నులు నిన్ననో మొన్ననో పూర్తి చేశారు. మరి ఇన్ని రోజులు 2 నెలలు ఏమైందని అడుగుతాను, ఎందుకు కొనలేదని అడుగుతాను, ఎందుకు ఆలస్యం చేసిన అడుగుతాను. ఎందుకు ఈరోజు అమాయకులైనటువంటి పేద రైతులకు సంబంధించినటువంటి పంట అనేక సార్లు వర్షంలో ఎందుకు తడిచిపోయిందో రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలా. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కారణమా, మేము కొనలేకపోవడం కారణమా? గాలి మాటలు చిల్లర మాటలు మాట్లాడతారు. వచ్చేటువంటి 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేదే లక్ష్యం. దానికోసము అన్ని మంత్రిత్వ శాఖలు కానీ, అన్ని రకాల విభాగాలు కానీ, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ కానీ, లేకపోతే ప్రతి వ్యక్తి కానీ, ప్రతి సంస్థ కూడా ఆ లక్ష్యం చేరుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు నరేంద్ర మోడీ గారు దానికోసమే అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీద ఈ యొక్క భారత ప్రభుత్వము, అన్ని రాష్ట్రాలు, పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ లక్ష్య సాధన కోసం పనిచేయాలి. ఈ లక్ష్య సాధనలో దేశంలో పేదరికం పోవాలి. ఈ లక్ష్య సాధనలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఈ లక్ష్య సాధనలో దేశంలో మౌలిక వసతులు పెరగాలి. అన్ని రకాల వ్యవస్థలు మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది ఈరోజు భారత ప్రభుత్వము మనందరం కలిసి, ఒక ప్రధానమంత్రి గారు, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, దేశ ప్రజలందరము 140 కోట్ల మంది ప్రజలందరం కూడా కలిసికట్టుగా ఆ దిశలో మనం అడుగు పెట్టాలనేదే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశ, ఆకాంక్ష. నాకు తెలియదు, ఇంకా నాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. మా మంత్రివర్గ చర్చ జరగాలి. ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు కూడా నాతో చర్చించారు. మీలాంటి పేపర్లైనా చూసినాను, అది కూడా నేను పేపర్లైనా చూసిన. మేము ప్రభుత్వము మేము రేపు మీటింగ్ జరపడానికి కారణం ఉంది. 12 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసుకుని దేశంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న సందర్భంగా ఎన్డీఏ పార్టీలన్నీ కూడా రేపు కలవబోతా ఉన్నాయి. అనేక రకాల పారామీటర్స్ పెట్టారు. అన్ని పారామీటర్స్ కలిపి మరొక కొలమానం పెట్టి అన్ని పారామీటర్స్లో కూడా మా శాఖ ముందొచ్చిందనే దాంట్లో మాకు కొంత ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరియట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొంత ర్యాంక్స్ ఇచ్చారంతే. నాకు ఇంకా రాలేదు, అది నాకు ఇంత రాలేదు, చేరలేదు. ఎక్కడైనా మిస్ అయిందో కనుక్కుంటాను. ఉత్తరం వచ్చిందంటే చూస్తాను. ఆల్రెడీ మా మంత్రి వివరించారు, శ్రీనివాస్ వర్మ గారు. అదేవిధంగా మా కీలక మంత్రి లోకేష్ గారు కూడా అక్కడ, ఆంధ్రప్రదేశ్ మంత్రి, వాళ్ళు కూడా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చారు. అక్కడ అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వాళ్ళకు కావాల్సినటువంటి వైద్యం, మెరుగైనటువంటి వైద్యం కూడా అందిస్తూ ఉన్నాం. టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. రిలీఫ్ యాక్టివిటీ చేస్తున్నాం. యాక్సిడెంట్ కార్మికులు చేస్తున్నాం, చిన్న ప్రమాదం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం లేదు, అట్లుంటుంది కదా. సార్, కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
లేకపోతే చాలా రోజులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన చాలా రోజుల క్రితం ఇచ్చారు, ఇప్పుడు కాదు. ఈయన కూడా నేను రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తా ఉన్నాను. నా దగ్గర మా ఆఫీసులో తెలంగాణ ప్రాజెక్టుల కోసము ప్రత్యేకంగా చిన్న ఆఫీస్ సెటప్ చేసుకుని పని చేస్తున్నాను. మా ఓఎస్డి అదే పని ఉంటుంది, ఎప్పుడు మాట్లాడడము, చేయడము, అప్డేట్ చేయడము. ఆ రకంగా చిల్లర రాజకీయాలు నాకు రాదు. అంటే స్టేట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయట్లేదా సార్? అంటే కోఆర్డినేషన్ అనేది ఏమైనా నడుస్తుందా? నేను ఇక్కడ ఈ ఆఫీసర్తో మాట్లాడుతుంటా, వస్తాడు ఉన్నప్పుడు తీసుకెళ్తాం కూడా. మొన్న ఎయిర్పోర్ట్ అయినప్పుడు తీసుకెళ్ళాను, ఇక్కడ ఆఫీసర్ తీసుకెళ్ళాను. తెలంగాణ నుంచి కలెక్టర్ను కూడా పిలిపించాను ఇక్కడికి. ఆదిలాబాద్ కలెక్టర్ను కూడా ఇక్కడ పిలిపించాను మొన్న నేను. ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు రామ్మోహన్ నాయుడు గారు, నేను, రాజ్నాథ్ సింగ్ గారు జరిగినటువంటి సంయుక్త సమావేశంలో వాళ్ళని కూడా పిలిచాను. అవసరం ఉన్న దగ్గర పిలుస్తాను. అది ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్, క్లియరెన్సెస్ ఇప్పుడు మా రామ్మోహన్ నాయుడు గారు అదే పని చేస్తూ ఉన్నారు. వేగవంతంగా